ఫ్లైట్ దిగుతుంది, ల్యాండ్ అవుతుంది, కదులుతుంది ఫ్లైట్. అది अरे 45 मिनट्स ఏనారా? వచ్చినప్పుడు గంట 40 నిమిషాలు అయింది కదా. నైస్రా 45 మినిట్స్ 5:55 రేసుకో. ఇప్పుడు 45 నిమిషాలు ల్యాండ్ అయిపోతుందా? శివరాస్తో వచ్చిందా? శివరాస్తో వచ్చిందా? లేదు, ఊరికే చెప్తాడు అక్కడికి అవుతుంది ట్యాంక్ ఆడుందిరా అంత మంచిగా లేదు. వచ్చేది 5 నిమిషాలు ల్యాండ్ అయిపోయింది. దానికి తెలియని ఫీల్ అవుతుంది. అదే ఇందాక ఇంగ్లీష్లో చెప్పాను మిత్రే, సేమ్ అంతే, వీళ్ళంతా ఒకటే బ్యాచ్. పెద్ద పూరి కాదు, పెద్ద పెద్ద వీళ్ళకి మినిమం 56,000 ఉంటాయి. చాలా పెద్ద లైట్ అప్ప చూపించాక ఇది 240 మంది పడుతుంది. మేము ఫస్ట్ వచ్చిన ఫ్లైట్ 120 మెంబర్సే. ఇదో 40 4 లేదు 40 కొన్ని నాకు తెలిసిన ఒక 10-15 ఖాళీలు లేదా ఒకటి 5-6 వాళ్ళ వరకు వేరే ఉన్నట్టు. క్యాబిన్ వాళ్ళకు కూడా వేరే ఉన్నట్టు లోపల. ఇక్కడ మధ్యలో తీసుకున్నాం. ఫ్లైట్ ముందనే కదా నడిపేది, లేదు కదా. అదే వాళ్ళకు వస్తుంది, ఇక్కడ ఒకసారి డ్రింక్ వస్తుంది, కోల్డ్ డ్రింక్ తాగుతాము. టీ హే కూల్ డ్రింక్ తాగుతాము. వాటర్ అయిపోయిన కూల్ డ్రింక్
ప్యాలెస్ వాటర్ కప్ ప్యాలెస్ వాటర్ కప్ ప్యాలెస్ పడదంగా ఇలా పెట్టుకోవాలా ఓకే ఇందాక చెత్త కోసం ఏం లేదు నేను ఏం మర్చిపోయినా సెల్ మర్చిపోయినా అది నాలో ఉన్న ఈక్నెస్. నేనేదో నీళ్ళు పట్టుకరానికి వస్తాను ఫ్రెష్ ఎత్తేరుగా ముందుకు వచ్చారు ఇద్దరే ఏంద్ర చెప్పు వచ్చా ట్రైన్ పోతాను ఏమా 45 నిమిషాలకి పోయినకి పోతా ఉంటారు. అంత షుగర్ వ్యాధి గ్రస్తులు ఉన్నట్టు ఉంటుంది. గంట సేపు గంటమ్మావా 45 నిమిషాలు దిగుతుంది 45 నిమిషాలు దిగుతుంది గడుపుకున్నాయా వాడు చెప్పింది పంచాయతీ సముద్రం వచ్చిందే. ఇదంతా సముద్రం అయిందిరా. సముద్రం మన దగ్గర అంత తక్కువ ఉన్నట్టుంది. హైదరాబాద్ గోదావరి సముద్రం మరి ఆంధ్ర నుంచి వెళ్ళట్లేదా ఇప్పుడు? ఆంధ్ర మీద పోదా? అదే అక్కడ సముద్రం అన్నా కనిపించాలి కదా. కింద వంగి చూడు ముఖం ఏమైనా కనిపిస్తుందా? వెళ్ళేలోపు కాస్త లైట్లో బాయ్ కనాలు ఎలా ఉన్నాయో అంత కనుక్కోండి. ఇవన్నీ వచ్చి ఇదే కూర్చున్నాయి బాగా మనిషికి ఎందుకుందిరా పిత్రే ఇందాకేంద్రా చక్క వచ్చింది బ్యాలెన్స్ చేస్తుందా లేక పైకి ఎగిరిందా? రైట్ ఎప్పుడు చక్కగా ఉంది ఎప్పుడు ఇట్లా వస్తుంది అంటే ఫస్ట్ ఒకసారి ఎగిరినప్పుడు ఇట్లే ఉంటాం ఫ్లైట్ అట్లనే ఉంటుంది. నేను పైకి వెళ్ళిన తర్వాత బ్యాలెన్స్ చేస్తాను. బ్యాలెన్స్ కాదు ఎప్పుడు నీకు కూడా ఇట్లేసే ఉంటుంది. డౌన్ లాస్ట్ ఇట్లే ఉంటుంది. గాలిని ఇట్లా కవర్ చేసుకుంటే వెళ్తాయి. ఏది రానంటే ఓపెన్ అయిన ఉంటుంది. ఏంటి అడ్డం తలుపు తెరిచే కాదండి. తలుపు తెరిచే కాదు. ఈడోటి ఆడోటి అంటే ఏమన్నా అటు ఇటు అయినప్పుడు దూకి వెళ్ళిపోంటారని గ్లాసు కూడా ఏం గ్లాసు అంత పెట్టుకుంటుంది. బుల్లెట్ ప్రూఫ్ అనుకుంటా. బయట గాలి సపరేట్ గా సుత్తెలు గొత్తెలు వేడి చేస్తే పోతాయేమో కదా. బయట వచ్చి ఆ గాలి ప్రెషర్కే దూకి పోరాడు. బయట వచ్చి గాలి ప్రెషర్కే అది సరిగ్గా లేదు. మన ఆర్టీసీ అర్థాలు కాదు. ఏం 45 నిమిషాలకి గంట బావుకి మన ట్రైన్లో కదా పైకన అని చెప్పి పడతాం. వచ్చి ఎన్నిసార్లు పోయావా ఎయిర్పోర్ట్ లో వచ్చి మరే ఎంకమ్మా పోతున్నాను కావాలని కదరా. నేను నాకు నిద్ర వస్తుంది అని ముఖం కడుక్కోవడానికి వెళ్ళా. అక్కడ
వాళ్ళు ఏసీ వేసారు కదా, ఏసీకి పాపం వీళ్ళు కూడా దగ్గరుండి తెలుసుంటారా మరి ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ముందర ఉన్నాడు. అట్రాక్షన్ లేర్రా డోర్ కప్పుకుంటారు పైలట్ పైలట్. ఓకే, అంటే ఆ పిల్లల నుండి వచ్చాను కానీ ఇక్కడైతే సప్లై చేసే వాళ్ళు ఆడవాళ్ళు ఆడోళ్ళు కనిపిస్తుంది బాధ, కానీ పంచాయతీ ఆడోళ్ళు వెనకాల పంచాయతీ ఇద్దరే ఏంద్రా అప్పుడే చీకటి అయింది, ఇట్లా చీకటి అయింది. అవును, నైట్ చూడండి అప్ప, నైట్ ఫ్లైట్ వెళ్తే ఏది పిత్రే, అది క్లైమాక్సా చందమా వస్తున్నట్ట. ఓకే, సూర్యుడు ఆమ నల్లగా అస్తమిస్తున్నాడు. అవును నిజమే, చూడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. మా పిత్రిగాడు మా ఆంటీకి ఒకసారి అంటే వీడేమంటున్నాడంటే శివరాస్తో వచ్చింది చెప్పు పిత్రే, నీ మాటలో చెప్పురా. ట్యాంక్ बाट వచ్చింది, చార్మినార్ వచ్చింది, అంతేలే మనల్ని ఎగతాళి చేస్తున్నాడు పిత్రే గారు. ఆయన రోజిస్ట్ కుర్చీ కాగానే ఆడ కుర్చీలో కూర్చొని అంటే కాదు వాళ్ళు వేరే ఉన్నారు. మంచి నేను పక్కన చూడగలే సరిగ్గా. మా పిత్రగాడు ఆగ్రహిస్తున్నాడు. వాళ్ళు మాకు చివర్లో వెనకాల ఇచ్చింది, ఇదే లాస్ట్ అనమాట. ఇంతసేపు నాకు విండో పక్కన సీటు, మా పిత్రగాడికి ఆ సీట్ లేదు కాబట్టి ఇంతసేపు రగిలిపోయాడు. నేను దాయి తెలిసి కిటికీ పక్కనే కూర్చున్నాడు మా పిత్రగాడు. ఇంతసేపు ఒక గంట సేపు నేను కూర్చున్నా. సరే ఫ్లైట్ ఇంకో పావు గంట 40 నిమిషాలు. వీడు చెప్పిన మాటలకి గబ్బునయ్యానా 1:40 ఫ్లైట్ అయిన ఫ్లైట్ టైంకి ఇచ్చాడు ఈ నాయన. చెప్పాడా లేదా? వాడేదో మధ్యలో ఊగులాడుతుంటే నువ్వు వాడికి ఏదో ఇంగ్లీష్ అర్థమైనట్టు అమ్మా నాయన వెయిట్ వచ్చి వెయిట్ వచ్చి జరుగుతున్నాడు వాళ్ళని చూసి. ఇద్దరే 45 నిమిషాలు అయిందా? ఎంత అయిందా టైం చూడు. బాగా చూపించుకొని వస్తా. గంట అయింది కరెక్ట్. ఇంకో 40 నిమిషాలు ఉంది. ఈజీ ఉంటుంది. పోయినసారి మనం ఇక్కడికి కేరళ పోయినప్పుడు అంటే అయినప్పుడు మళ్ళీ ఇది సపరేట్గా ఏమన్నా వందే భారత్ దుబాయ్ ఎంచుకుంటూ కూడా జగన్ నన్ను ఆగి తెచ్చా వ్యాన్లోనే కదా పోయి. అవును, అంటే కొన్ని ఉంటాయేమో నువ్వు చెప్పిన దానికి నేను ఆయన అగ్రీగా భావిస్తున్నాను. ఏం చెప్పిండ్రు? ఒరే నువ్వు మళ్ళీ వాడు చెప్పిన ఇంగ్లీష్ నా యాన
నీకు పావు కిలో ఆడదామని పోయి వాడిని అనుమానిస్తావరా గుడ్లే. వీడికి ఏదో ఇంగ్లీష్ వచ్చినట్టు వాడు ఇంగ్లీష్లో చెప్తే వీడు మన మొత్తం ఆ ఇంగ్లీషును మెడల్ వేసుకొని తిరిగేటట్టు ఫీల్ అయ్యి 10 నిమిషాలే తిరుగుతుందని నాకు అబద్ధాలు చెప్పి గుడ్లే కాదు. నేను అదేదో నిజమాన్ని పని చెప్పి చదువుకుంటున్నాను. దిగుతుంది హైదరాబాద్ వచ్చిందిరా ఇద్దరే ల్యాండింగ్ ఒరే పిత్రే చీకటి అయింది అనిపిస్తుంది. ఐదు వచ్చిందా చార్మినారు చార్మినారు ఉంటాడే అమ్మాయి. ఒరే నువ్వు అన్నట్టు ఇది మేడం ల్యాండింగ్ మన చుట్టుపక్కల ఇంగ్లీష్ చూసి భయపడుతుందా ఏరుకొస్తాను. మన చుట్టుపక్కల నేను ల్యాండ్ అవుతున్నా మేడం అంటే నవ్వుతుంది. రాబట్టి ఈ అమ్మాయి బ్యూటీ పార్లర్ అయితే మళ్ళీ వచ్చి ఆ గంటకి ఒరే పిత్రే నువ్వు బెల్ట్ ఎందుకు తీస్తున్నావు? వాళ్ళు అందుకోసం అక్కడ చెకింగ్ చేసిపోయారు. నువ్వు ఆవేశపడితే మాక మా పిత్రేగాడు ఏదో ఆవేశపడి బెల్ట్ అంటే వీడు అక్కడ తగిలిలో గుర్రం ఆగింది. వీడేదో గుర్రం నడిపే వాళ్ళకి ఏం చేశాడు, ఆ గుర్రం దగ్గర పోయి ఫోటో తీసుకోవాలని చూశాడు. అది కాస్త నేను కానీ జాగ్రత్త పడకపోయింటే ఈయన్ని మెడకాయ మీద తలకాయ మెడకాయ మీద దొక్కేది గుర్రం. ఏదో నేను ఉన్నాను కాబట్టి పిత్రగాడు బతికిపోయాను. లేకపోతే అక్కడ ఏంటంటే కింద ఉంది వ్యూ ఫోటో కోసం అని ఫోటో తీయకపోయినాము. మా పిత్రగాడిని చూసి మొగము గుర్రము లెగ్ పీస్ లేపింది, ఆ లోపల గుంజేసా. అది తాగేసాక లేదు మన ఎమ్మడొచ్చాడుగా. మా పిత్రగాడికి నాకు అభినవ సంబంధం మనిషి చాలా మంచిది. థ్యాంక్ యూ. ఇందాక అన్నప్పుడు చాలా మంచిది. తెలుగానే వచ్చింది సంపాదించి నేను ఇందాక నీళ్ళు అడిగినా ఇవ్వలేదని మళ్ళీ తీసుకొచ్చి ఆపేసి ఇద్దరే ల్యాండింగ్ ఆపేస్తారా? హైదరాబాద్లో ఇద్దరే ఆపేస్తారా? నేను వీడియో తీస్తున్నానని ఏమన్నా వీళ్ళు పరిగెత్తుతున్న విధానం చూసి వీళ్ళు తక్కువనే తినాలి, లేకపోతే బిర్రుగా దీంట్లో పని చేయలేరు. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ స్పీడ్ చూసి అటు పోతున్నారు ఇటు పోతున్నారు. రోడ్డు ఏదైనా మనమేమనుకుంటా కన్ఫ్యూజ్ అయిపోయి లైట్కి ఏమైనా అయింది ఏంటరా ఈ కుంప తీసాను అనుకుంటున్నా. దిగుతాను ఇక్కడే నాకు తెలిసి 1:45 నిమిషాలు రా. 1:45 లేదన్నా 40 డౌన్ అవుతుందిరా. డౌన్ అవుతుంది. 1 గంట ఇప్పుడు 2 నిమిషాలు ఎక్కువైంది. 1 గంట 2 నిమిషాలు ఎక్కువైంది. 1 గంట 10 నిమిషాలు పెట్టుకోండి. డౌన్ అవుతుంది, కిందకి దిగుతుంది, ల్యాండ్ అవుతుంది. ఇదంతా మంది హైదరాబాద్ చౌరస్తా. మా ఊరు వచ్చింది, కొత్త వచ్చింది. 20 నిమిషాలు వచ్చింది ఆ వీడియో.
యూట్యూబ్ ఛానల్ ఎత్తుబాటు ఎత్తుబాటు ఏంటి కనీసం బొమ్మను చూసుకొని తినాను. మనం ఏమైనా అసభ్యంగా చేస్తున్నామా? అక్ష పెట్టాలని చెప్తుంది. ఆ కప్పున వేరే వాళ్ళు ఏం తీసుకున్నా కానీ మనం అసభ్యంగా చేస్తాం. ఇదో ల్యాండ్ అవుతుంది. హైదరాబాద్ వచ్చింది. ఒరే పిత్రే భయం వేసాడు. భయపడేవాడు రోజు వస్తాడు. భయపడేవాడు రోజు వస్తాడు. జస్ట్ ధైర్యంగా టెల్లింగ్ ద కరెక్ట్. కానీ నేను జాయింట్ వీళ్ళు అది ఇది ఎట్లా కదా పిత్రే చాలా భయపడతాను. ఇట్లా రంగు పెట్టడం చాలా మంది నాతో పాటు కొంతమంది వచ్చిన వాళ్ళు ఏదో ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తారా. నాకు ఇలా ఉండేది ఇట్లా తిప్పేది గుండె వదిలిపోతుందిరా నాయన. ఎప్పుడు పైకెక్కితే బిల్డింగ్ పైకెక్కిన ఓ రోజు అది చిన్న బిల్డింగ్. అట్లా కాదన్నా, దేవుడు మనకు రాసి పెట్టింది. గుండె ఆడపగలలో రాసి పెట్టింటాడు. కానీలే ఆయన అని చెప్పేసి మన గుండె మనమే ఆపేసుకుంటావా? ఆగదు కాదురా. ఇప్పుడు బస్సు వెళ్తాను, బస్సు మనకు ఎదురు వస్తుంది. పోయి మనం దాని కింద పడాలంటే ఆడలేము. కానీ ల్యాండ్ దిగుతుంది, సారీ ఫ్లైట్ దిగుతుంటే మనం చూడకూడదని ఉద్దేశంతో నేను గమనించిన. అదే నా ఏంద్ర నా మొగ చూస్తలేదు అనుకున్నా. ఏంది రప్పిస్తే పైకి పోతుందా కిందికి వస్తుందా? పైకి లేచింది, అది పైకి లేచిందిరా. అరే అది చూడ చుక్కనా జరుగుబే. చంద్రుడు వస్తున్నాడా? చుక్క పోతుంది, పైకి పోతుంది. పైగా అది ఫ్లైట్ ఎక్కింది దిగుతుంది. మనేం చూడు. హైదరాబాద్ వచ్చింది, శంషాబాద్ వచ్చింది, మా కొత్తకోట వచ్చింది. నిజమరా? ఇదే మన హైదరాబాద్ ఎట్లా ఉందంటే, అరే కేరళ కూడా లేదురా ఇంతగానో కదా. కేరళ కూడా లేదు మన హైదరాబాద్ అంతా. గడబత్ నైస్. అమ్మాయిని చెప్తున్నాను, కోపడరా నాయన. మన మగాలు బాగుకిలో ఏమని చేస్తున్నాడు అది రాలే. అది పంచాయతీ. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. పిత్రే టైం చూడరా. ఈసారి ఆయన కరెక్ట్ చెప్పి తగలడదాం. 1 గంట 5 నిమిషాలు అయింది. ఇప్పుడు చూసి 1 గంట 10 నిమిషాలు అంతే. లేదు పిత్రే, నాకేదో అనుమానంగా ఉంది. అమ్మో అవునురా నాయన. నాకెందుకో వీడైతే భయం అనిపిస్తలేదు. ఆ జాయింట్ వీళ్ళు దానికాడ దీనికాడ అయితే భయం అనిపిస్తుంది. ల్యాండ్ అవుతుంది, భయం అనిపిస్తుంది. కంటికి కనిపిస్తుంది. అది పిత్రే నిజమే, మన కంటికి కనిపిస్తలేదు కాబట్టి కళ్ళతో కూర్చొని పాపిస్తున్నావు కానీ జనానికి చూపించాలరా. మా పిత్రేగాడు కళ్ళతో చూస్తున్నాడు. కళ్ళతోనూ కాదురా, మన చెల్లుతో చూడాలి. ఇది అడ్డదిడ్డంగా తీసుకుంటే యూట్యూబ్ దాకా అట్లా కాదు. వీడియో కూడా వస్తుంది, శంషాబాదీ వస్తుంది. ఏనైందిరా నాయన. మన చెల్లు ఆన్ అయింది వీళ్ళు కదరా పిత్రే. చెల్లు మోగిందంటే ఆన్ అయింది.
లైట్ మోడ్లో పెట్టిందా పిత్రే టేక్ మై సెల్. లైట్ మోడ్లో పెట్టారు సెల్. ఫ్లైట్ మోడ్లో కాదురా, మనం పెట్టామన్నా. చెప్తా ఓరిని అన్నా మరి చెప్పలేదు రోడే. నాకేదో ఇంగ్లీష్ అర్థం కాలే ఆల్రెడీ. అమ్మో ఏంది పిత్రే, మీ మేనమామ ఏంది ఏదో దగ్గరలో వస్తున్నట్టు అడవి చేస్తా ఉన్నావు. పిత్రే లైట్ వేస్తున్నాను. నా లైట్ నేను నా కెమెరా పిత్రే దిగుతుందా, ల్యాండ్ అవుతుందా? డ్రైవర్ అడిగేసి చూస్తా. మూతి పెట్టావు కదా, చార్మినార్ వచ్చిందా, సికింద్రాబాద్ వచ్చిందా చూడరా. అదే పిత్రే మూతి దాంట్లో వెజ్జి ఉన్నదమ్మల్లి మా పిత్రగాడు లైట్ గ్లాస్ నాకేస్తున్నాడు. ఏంద్రా నాయన పోస్టార్ గురించి చూస్తుందిరా, ఆమె చూస్తుంది. లైట్ విషయంలో మన స్పెషల్ ఎఫెక్ట్ వేసుకొని మరి వీడియో చేస్తాను. చిత్ర ఎంతవరకు వచ్చింది? నాకు గెస్ లెక్క తప్పకూడదు. మేము బయటికి వెళ్ళాలి కరెక్ట్ 1:40 ఫ్లైట్ కరెక్ట్ ల్యాండ్ అయ్యి దిగి కరెక్ట్ ఫ్లైట్ ఆగే వరకు 1:40 అవుతుంది. ట్రైన్కి వెళ్తేనేమో కేరళకి 30 hours 32 hours పడుతుంది. అవునమ్మా, మీకు చిత్తూరు నుండి కొచ్చిన్కి 10-11 గంటల సేపు పడుతుంది. నేను హైదరాబాద్ రావాలన్నా 11 గంటలే పడుతుంది. వీటికి సరే నీ సోది నేను ఎక్కడ చెప్తాను. మా పిత్రగాడికి అంటే మదనపల్లి నుంచి 11 గంటలు పడుతున్నాం. ట్రైన్కి మనం సికింద్రాబాద్ మన కొచ్చికేనే అక్కడ అలువా అని ట్రైన్ ఉంది. ఏమంటారు ట్రైన్ని అక్కడ ఆగేదాన్ని ఏమంటారు? రైల్వే స్టేషన్ ఉంది. కొచ్చికి ల్యాండ్ అవుతుంది. ఆయన అంటే ఇందాక ఫ్లైట్ బైనస్ అంటే ఏదో తెలియండి తప్పున దిగినప్పుడు కిందికి తన్నప్పుడు మనకు దడదడ అనిపిస్తుంది. అది పిత్రే మన కేరళ ప్రయాణం దిగ్విజయంగా సాగింది, రాయలుగా సాగింది. ఎక్కడ కూడా అసభ్యంగా వెళ్ళలేదు, అంటే పోగొట్టుకోలేదు, ఒక రూపాయి పోగొట్టుకోలేదు, ఒక వస్తువు మర్చిపోలేదు, ఒక రూపాయి పోగొట్టుకోలేదు, రూపాయి మోసం చేసేసారు. ఒక రూపాయి కూడా మేము ఎవరికి మోసం చేయలే. మోసం అనేది మా చరిత్రలో లేదు. మా పిత్రేగాడు నిజాయితీపరుడు, నేను డబుల్ నిజాయితీపరుడు. డ్యూటీకి రెడీ అవుతాడు ఇక్కడనా ఎయిర్పోర్ట్ వచ్చింది పిత్రే. ఇంకా ఉంటుంది ఫ్లైట్ 1000 లైట్లో ఉంటుంది.
అదే ఇంకా ఇంచుమించు 40 నిమిషాలు పడుతుందబ్బా ఇట్లా. పిత్రే అలా ఉన్నాయంటే మన ఒక తెలంగాణలో తప్ప అట్లా కనిపించలే. మనకి ఇప్పుడు కేరళ నుంచి వస్తుంటే కేరళని కనిపించలే. అంతా అడుగుల కొంపనే ఉండాలి. మనం చూడు మనం కొంపలేము మనుషులు. మన తెలంగాణ ఒక అద్భుత కళాఖండం. మన బయట ల్యాండ్లో అవుతుందో ఏమంటావు బిడ్డే? హౌస్ ఇట్ దిగుతుందా దిగుతుంది పట్టుకో పిత్రే కాసేపు. అబ్బా ఒక్కసారి పట్టుకోరా అంటే నీ అంకమ్మ దరిద్రం ముద్దు అయితే కనీసం ఒక చేత్తో కాకుండా ఒక చేతనే ఇస్తాను చేస్తావురా నీ అంకమ్మ. ఎయిర్పోర్ట్ ఫోటో దిగి ఇదేం తెలుస్తుంది చీకట్లో ఉంది పంచాయతీ ఇంకా మన మొగం చూద్దామా రెడీగా వచ్చింది కనిపిస్తున్నాయి. ఇంట్లో అంటే పైకి వెళ్ళిన విషయం లెక్క ఉంటాయి కాబట్టి పిత్రే ఇప్పుడు అడుగురా నీకేం కావాలంటే అది చూపిస్తాను ఇస్తాను. ఏం చూపిస్తా ఏమిస్తాను అక్కడ రాసిస్తాను చెప్పు. రింగ్ రోడ్ చూడు రింగ్ రోడ్డే కదరా? రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ చూడు ఎట్ట కనిపించింది కదరా సన్నగా రింగ్ రోడ్ బయట సైడ్. నిజంగా మన నగరానికి ఎంత కళాప చూడండి. ఒక సముద్రం లైట్లో ఒక సముద్రం ఉండింటే ఒక నది ఉండింటే ఒక బీచ్ ఉండింటే నాయన వద్దురా నాయన ఎండలు మనగానే తట్టుకుంటావు కాదు. ఒక బీచ్ ఒక నది ఏదైనా ఉండింటే కేకు ఏ అవసరం లేదు. మనకున్న చెరువుల్ని కాలువల్ని నదుల్ని కాపాడుకుంటే సార్ పిత్రే. అరే పిత్రే నాది అది ఆపేసారా ఉన్న ఛార్జింగ్కి మామూలు వచ్చేసింది. రేపు పని చేయరా దానికి ఇష్టం ఆ చెల్లి కనిపిస్తుంది నొక్కురా. దిగుతున్నాం హైదరాబాద్ శంషాబాద్ వచ్చేసినాము అప్పుడు అడిగినావు కదా. అప్పుడు అడగలేదు. ఇటుకు వస్తే ఫోటో అడిగినావు కదా. నేను అడగలేదురా. అప్పుడు అడిగినప్పుడు ఇచ్చింది. ఇప్పుడు అడిగినప్పుడే ఇచ్చింది. మళ్ళీ ఒకసారి ఇచ్చింది. గ్రౌండ్కి వచ్చినాం నేలని నాకేస్తుంది బయట. ఎవరు నాయన పురే బిత్రే ఏంద్రా కనీసం దొమ్మురాని కొట్టలేదు. ఫస్ట్ మొన్న దిగినప్పుడు అంటే ల్యాండ్ అయినట్టే కదరా ఇప్పుడు. అవును మొన్న దొమ్మున శబ్దం వచ్చింది. వాడికి ఆపనికి రాక పిత్రే ఆపనికి రాక
ఏదో సిస్టమ్ ఉందప్ప. చాలా అసలుకి ఇప్పుడు శబ్దమే రాలే దిగేటప్పుడు. మొన్న దిగేటప్పుడు దమ్మున శబ్దం వచ్చింది. అరే వీడు చాలా టాలెంటెడ్ ఉన్నారా. సరే అవును, లేకపోతే ఇప్పుడు లైట్ ల్యాండ్ అయింది అంత బ్లూ ఉంటుంది లైట్. బ్లూవా? గ్రీన్ గ్రీన్. మనది కూడా చాలా పెద్దదిరా. ఇంటర్నేషనల్ ఉంటుంది మనది, ఇంటర్నేషనలే. ఒరే మనం దూర కొండలు చూసి ఓ ఆహా అంటాం. మన కొండలు చూసి మనం మెచ్చుకోరా. మన కండాన్ని చూసి మన గుండెని చూసి మెచ్చుకోవాలి. నేను ఫ్లైట్కి చిన్న లైట్లు కూడా ఎంత మంచిగా అనిపిస్తున్నాయి దిగినప్పుడు. అవన్నీ లైట్ కదా, అవన్నీ కింద ఉండేవే. ఈ లైట్ కింద ఉన్న లైట్లు ఏ లైట్లు రా? కింద ఉన్న బళ్ళంతా ఉన్నాయి లైట్లు. అవి పొడుగుగా ఉన్నాయి కదరా అవే రన్వేకి సిగ్నల్ ఇచ్చేది. కొన్ని టప్ప టప్ప ఆ దానికి తగిలిస్తే ఒట్టకపోయింది. ఒకటి ల్యాండ్ అయితే ఒట్టకపోయింది. అవునా? అట్లా వెళ్ళిపోవాలనా? లేకపోతే పై పైన గుద్దుకుంటా ఏంది? అరే ఇట్లా ఉంటుందా? ఇట్లా రూల్స్ ఉంటాయా? మ్యాప్ ఇట్లా 10 కిలోమీటర్ల పైన సిగ్నల్ ఉంది. రోడ్ ఇట్లా 10 కిలోమీటర్లు 10 అడుగులు పోయినా సిగ్నల్ ఉంటుంది. ఇట్లా 10 అడుగులు పోయిన సిగ్నల్ రాడార్లకే దిగేసింది, అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ లో చూపించిన పిత్రే మళ్ళీ ఇప్పుడు ఎండింగ్ లో చూపించినారు. మొత్తానికి ఓ మై గాడ్, బిగ్ ఫ్లైట్. इंडिया, एयर इंडिया। नमस्कार, हमें कुछ है कि हम आपके लिए समय पर एक और इंडिगो को स्टैंडर्ड टाइम अराइवल ला सके। हैदराबाद में आपका स्वागत है। धन्यवाद। Ladies and gentlemen, it's simply wonderful to give you yet another before time arrival. Welcome you to Hyderabad. Thank you. अब आप मोबाइल फोन्स का इस्तेमाल कर सकते हैं। सीट बेल्ट साइन बंद होने और विमान के रुकने तक आप अपने स्थान पर बैठे रहें। कृपया सामान कक्ष सावधानी से खोलें। You may now use your mobile phones. We request you to please remain seated until the seat belt sign has been switched off. Please be careful while opening the overhead bins, as items may have. Passengers, please remain seated. Cabin crew, disarm all slides, please. Thank you. Moved during the flight. ఇవన్నీ ఇండిగోనారా? అంటే ఇండిగో ప్లేస్లో ఇండిగో వాళ్ళు వచ్చి ఆపాలా? మళ్ళీ పైకి అనుకుంటున్నారా? ఇంకా ఓకే రైట్, ల్యాండ్ అయ్యింది. ఇవన్నీ మన ప్రయాణికులు దిగుతారు. आठ बजे का डिपार्चर है। बैग है क्या? రన్ అవుతుందా? Attention, please take that collector checked-in bag and arrival hall. Bag is bag number 7. I repeat, bag is bag number 7. Thank you.
ट्रेन सर वीडियो मत कीजिए सर। जाना मत, अभी नहीं जाना, वो बस आएगा।